సో గైస్ ఫైనల్లీ 3 వీక్స్ బ్రేక్ తర్వాత వన్ పీస్ చాప్టర్ 1112 అయితే వచ్చేసింది. అసలే ప్రీవియస్ చాప్టర్ ఎండింగ్ చూసిన తర్వాత ఎక్కడ చూసినా వన్ పీస్ హైపే, కానీ ఈ చాప్టర్ అయితే అంతగా ఏమీ లేదు, జస్ట్ నార్మల్ చాప్టర్. సో నేనైతే ముందే చెప్పేసా ఈ చాప్టర్ లేదు జైంట్ రోబోట్ గురించి, లేకపోతే అంతగా పెద్ద గేమ్ రివీల్ అవ్వదు, ఇది జస్ట్ ఏ నార్మల్ చాప్టర్. ఇంకంతే కాదు మన నోడా సెన్స్ అయితే మీ అందరికి థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకంటే 3 వీక్స్ బ్రేక్ వెళ్ళిన తర్వాత కూడా మీరందరైతే చాలా పేషెంట్ గా వెయిట్ చేశారు. సో దానికోసమే మీ అందరికి ఒక చిన్న మెసేజ్ అన్నమాట. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన మెరిన్స్ నుంచి. వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఎలాగైనా ఆ పెసిఫిస్టర్స్ ని ఆపేయండి, ఇంకా అలాగే బాంబ్స్ ని వెపన్స్ ని మెయింటైన్ చేయండి, వేస్ట్ చేయమాకని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా అన్నిట్లో పెద్ద ఆర్డర్ ఏంటంటే అసలు ఏం చేసేనా ఆ ఎంపరర్ స్ట్రా హెడ్ యొక్క క్రూని తప్పించకుండా ఈ ఐలాండ్ లోనే ఆపేయండి అని చెప్పి ఒక పెద్ద ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. ఇక నేనైతే ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సోల్జర్ మన లూఫీని ఒక ఎంపరర్ అని చెప్పి అంటున్నాడు. మీ అందరు తెలిసిందే మన లూఫీని ఫస్ట్ పిల్లల్లా ట్రీట్ చేసేవాడు, ఒక పిల్లగాడు అని చెప్పి, కానీ ఇక్కడ చూసుకుంటే బ్రో ఎంపరర్ మామూలుగా ఉండదు. సో బ్యాక్ టు ద చాప్టర్. దీని తర్వాత షీన్ షిప్ చేసి మన నుసుజురుని అయితే చూపిస్తారు అనమాట బ్రో, మన గాంధీ తాత. తనైతే అక్కడున్న ప్రతి ఒక్క పెసిఫిస్ట్ అని అయితే గడ్డ గట్టించుకొని వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఆ ఐలాండ్ ఉన్న ప్రతి ఒక్క పెసిఫిస్ట్ అని తను గడ్డ గట్టించేసాడు అనమాట. ఈ పాయింట్ లో ఇది చూసిన తర్వాత నేను ఒప్పేసుకున్నా బ్రో మనోడు పవర్, ఎందుకంటే అక్కడ చాలా పెసిఫిస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్క పెసిఫిస్ట్ అని అయితే కొన్ని సెకండ్స్ లో అన్నిటిని గడ్డ కట్టించేశాడు. తను బానీ గురించి ఆలోచిస్తూ చెప్తాడు, తను జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్, కానీ వేగపాంక్ అలాంటి చిన్న పిల్ల చేతుల్లో కొన్ని కంట్రీస్ ని డిస్ట్రాయ్ చేసే పవర్ ఇచ్చేసాడు. డెఫినెట్లీ యు ఆర్ ఏ ఫూల్ వేగపాంక్ అని చెప్పి తను అంటాడు. దీంతో మనం కొంతమంది జైంట్స్ అయితే చూడొచ్చు అనమాట. వాళ్ళైతే చెప్తూ ఉంటారు తొందరగా పద షిప్ లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ అక్కడ మెరీన్స్ కూడా ఉంటారు అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు వీళ్ళెవ్వరు తప్పించుకోవడానికి కుదరదు, ఇక్కడ ఎన్ని షిప్లు ఉన్నాయో అన్ని షిప్ ని తగలబెట్టేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. ఇక్కడ ఫైటింగ్ కూడా జరుగుతుంటుంది మన ఫ్రాంకీది, అలాగే మన వైస్ అడ్మిరల్ రెడ్ కింగ్. కానీ మన ఫ్రాంకీ అసలు ఏమాత్రం లేట్ చేయడం అనమాట, తను జస్ట్ ఒక సింగిల్ షాట్ కొడతాడు, అంతే ఈ ఫైట్ ఖతం అయిపోయింది. అసలు దీని పక్కన సీన్ లోనే మనం చూసుకోవచ్చు కొంతమంది జైంట్స్ అయితే మన కుమాని కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక మెరీన్ ఆఫీసర్ వాళ్ళ మీద డాట్ చేయడానికి చూస్తాడు, కానీ మన బోని అయితే తను కూడా ఒక చిన్న పిల్లలా మార్చేసిద్ది. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ డిఫరెంట్ సీన్స్ అయితే మనకి కలిపేసి ఒకేసారి చూపిస్తున్నారు అనమాట. ఇంకా దీని తర్వాత మనకైతే లెబో ఫేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు మన వేగపాంక్ అయితే హ్యాపీగా చిల్ చేస్తూ టీ తాగుతూ ఉంటాడు. ఆబ్వియస్లీ అదొక రికార్డెడ్ వీడియో కాబట్టి అప్పుడు తాగుతూ ఉంటాడు. సో పక్కన మనం చూసుకోవచ్చు ఇంకా 4 మినిట్స్ టైం మాత్రమే ఉంది. ఇంకా సేమ్ అక్కడికే మన మాస్ కూడా వచ్చేసాడు అనమాట, తనతో పాటు మన యువర్ కూడా ఉండిద్ది. మాస్ ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తనకైతే అర్థమైపోయింది ఈ వీడియో అయితే ఇక్కడ రికార్డ్ అయింది, ప్లస్ పక్కన ఒక కంప్యూటర్ లో అయితే టెలికాస్ట్ కూడా అవుతూ ఉండిద్ది. ఇంకా ఇదే ఆ బేస్ ఏమో అని చెప్పి తను ఒక పెద్ద లైట్నింగ్ అటాక్ చేస్తాడు, అసలు మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు. అది చూసి కంగారు పడిపోయి మన వేగపాంక్ ఎవరైతే చెప్పిద్ది నువ్వు వెతుకుతుంది ఇక్కడ లేదు, అది వేరే టైప్ ఆఫ్ డండన్ మోసి రీసెంట్ గానే మన వేగపాంక్ క్రియేట్ చేశాడు, అదైతే ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండిద్ది, దాని పేరే డిస్ట్రిబ్యూషన్ డండన్ మోసి అని చెప్పి తను చెప్పిద్ది. మన మాస్ చెప్తాడు అది విని అయితే నేను లెబ్ పేస్ మొత్తాన్ని లేపేస్తానని చెప్పి తను అంటాడు. అది విని లిటరల్లీ మన ఎవరైతే కంగారు పడిపోయింది, తనైతే చెప్పిద్ది వద్దు ఈ పని చేయమాక, ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఈ టవర్ ని చూడు, ఈ టవర్ యొక్క సెకండ్ ఫ్లోర్ లో అయితే వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిద్ది, ఇంకా టవర్ బి సెక్షన్ లో అయితే పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, ఇంకా టవర్ సి పైన అయితే హై ప్రెజర్ గ్యాసెస్ అయితే ఉన్నాయి, ఒక్కసారి నువ్వు దాన్ని పేల్చావా అది చాలు ఎంటైర్ లెబ్ ఫేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, దాంతో నీకు కావాల్సిన పంక్ రికార్డ్స్ కూడా నువ్వు కోల్పోతావు, తర్వాత నువ్వే ఆలోచించుకోమల్లా అని చెప్పి తను వదిలేసిద్ది. ఇంకప్పుడు అక్కడ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంకా పైన నుంచి అయితే ఒక చిన్న సౌండ్ అయితే వచ్చింది, అది మన మాస్ గమనిస్తాడు, తనైతే చెప్తాడు అయితే ఇదే ఆ సౌండ్ ఆ కొత్త డండన్ మోషిది, తొందరగా చూద్దాం పదా అని చెప్పి తను పైకి వెళ్ళిపోతాడు. ఇక సేమ్ ఆ ప్లేస్ లోనే మన కాకు ఇంకా స్టేషన్ ని కూడా చూడొచ్చు. మన కాకు చెప్తాడు ఏంటి ఆ స్ట్రా హెయిర్స్ ని వదిలేసి వెళ్ళిపోయారా, శశి అయితే చెప్పిద్ది లేదు అలా ఏం జరగలేదు, నేనే కావాలని చెప్పి నా యొక్క లాస్ట్ జాబ్ చేయడానికి ఇక్కడ ఉండిపోయాను. సో తన యొక్క లాస్ట్ జాబ్ ఏంటంటే దాని యొక్క ఫ్రంట్ డోమ్ అయితే ఉంది, అది ఆఫ్ చేయడమే తన యొక్క లాస్ట్ జాబ్. దీంతోనే షీన్ షిప్ చేసి మనకైతే ఊసాప్ నామీన్ వీళ్ళందరినీ చూపిస్తారనమాట, వీళ్ళ యొక్క గ్రూప్. ఇంకా మన ఎడిసన్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు, తనైతే సన్నీని ఏకంగా గాల్లోకి ఎగరేస్తారనమాట బై బ్యారియర్. ఇంక సీన్ అయితే కంప్లీట్ చేయరు, ఇక్కడే ఆపేస్తారు. దీని తర్వాత షీన్ షిప్ చేసి మనకైతే లూఫీని చూపిస్తారు. అక్కడ మనం జూపిటర్ ని చూడొచ్చు, తనైతే తన నోరు తెరిచేదో వాక్యూమ్ లాగా అన్ని లోపలికి లాగేస్తున్నాడు. ఇలా చేస్తే మన బ్రాగి ఇంకా లూఫీని అయితే మింగేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. నిజానికి బ్రో అతనైతే ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లా మారిపోయాడు. సో మన మాస్ యొక్క ఆ అటాక్ తో మన బ్రాగి అయితే పరిగెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా మన లూఫీ అయితే పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్ ని తీసి తన నోట్లో కుక్కేస్తాడు. ఇంక అటాక్ తో మన లూఫీ అయితే తన ఎనర్జీ మొత్తం లూజ్ చేసేస్తాడు, తనైతే మళ్ళీ తన ముస్లోడి ఫామ్ లోకి అయితే వచ్చేస్తాడు. అది మన బ్రాగి చూసి కంగారు పడిపోతారు, వీడేంటి ఇలా మారిపోయాడని. వాళ్ళు కంగారు పడి ఏమైంది స్ట్రా హెడ్ అని చెప్పి వాళ్ళు అడుగుతారు. మన లూఫీ చెప్తారు అనమాట ఐ వాంట్ మీట్ అని చెప్పి తనకి కొన్ని ఫుడ్ కూడా పెడతారు. ఇంకా పర్సనల్ ఇదైతే నాకు నచ్చలేదు గైస్, మన లూఫీ ఇంత తొందరగా తన స్టామినాని
లూజ్ చేస్తున్నాడు. నాకు తెలుసు గేర్ 5 తను కొత్తగా నేర్చుకుంటున్నాడు, తన కొత్త ఎబిలిటీ అని చెప్పి మీరు అడగచ్చు. కానీ మన లూఫీకి కూడా అవేకిన్ అయింది, కానీ తనైతే చాలా సేపు ఫైట్ చేశాడే, మన లూఫీ లాగైతే అవ్వలేదే. పైగా మన లూఫీ ఏ గేర్ లో ఉన్నా సరే తను తొందరగానే తన ఫామ్ అయితే లూజ్ చేస్తాడు. ఇలా నేను వేరే క్యారెక్టర్ కి అయినట్టు ఇప్పుడు వరకు చూడలేదు, జస్ట్ ఇలా లూఫీకి అయ్యిద్ది. సో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినిన తర్వాత మన లూఫీ మళ్ళీ నార్మల్ అయిపోతాడు అనమాట. మళ్ళీ గేర్ 5 లోకి అయితే వెళ్ళడు, తన నార్మల్ ఫామ్ లోనే ఉండి రెడ్ రాక్ అటాక్ అయితే యూస్ చేస్తాడు. మన యొక్క స్కిన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండిద్ది అనమాట, తనకైతే అసలు ఏమాత్రం దెబ్బ తగలదు. కానీ ఆ దెబ్బ తిరిగి మన లూఫీకే తగిలిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే నామి ఓన్లీ చూపిస్తారు అనమాట. అక్కడైతే మన సాటర్న్ వచ్చేస్తాడు. ఇంకా రెండు వైపు మన నుసుజూరు అయితే ఫ్రాంకీ వాళ్ళ గ్రూప్ ముందుకైతే వచ్చేసారు అనమాట, మన బానీ ముందుకి. ఇంకా ఈ చాప్టర్ యొక్క లాస్ట్ సీన్ చూసి నేను భయపడిపోయా, ఎందుకంటే మన మాస్ కి ఫైనల్లీ ఆ స్నేల్ అయితే దొరికిపోయింది అనమాట. మన వేగపంక్ టెలికాస్ట్ చేస్తున్నాడు కదా, ఆ స్పెషల్ స్నేల్ అయితే దొరికిపోయింది. ఇంకా తను చెప్తాడు ఫైనల్లీ దొరికిపోయావు వేగపంక్, ఇట్ ఈస్. కానీ ఆ రూమ్ లో అయితే చిన్నగా డ్రాపుల్ లాగా శబ్దాలు అయితే వస్తాయి. మన మార్స్ అయితే పైకి చూస్తాడు, ఇంకా తను షాక్ అయిపోతాడు. ఆ పైన ఏముందో మనకి తెలీదు, కానీ చాప్టర్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తారు. నాకు తెలిసిన అయితే సిరాఫ్రెన్స్ అని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ యొక్క బబుల్స్ లోపల ఉన్నారు కాబట్టి ఆ బబుల్స్ యొక్క సౌండే అలా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దీని మీద మీరేమనుకున్నారో కామెంట్ లో చెప్పండి. లేకపోతే మన వేగపంక్ ఈ టెలికాస్ట్ చాలా సేఫ్ గా జరగాలని చెప్పి గార్డియన్ గా ఏదో ఒకటి పెట్టుంటాడు. గైస్ ఇది వన్ పీస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఇంకా మెయిన్ లాస్ట్ చాప్టర్ లో మనకి చాలా హైప్ ఇచ్చారు ఆ ఏన్షియంట్ రోబోది బ్రో. ఈ చాప్టర్ లో పాపం వాడి పేరు కూడా తీసుకోలేదు, అసలు ఎక్కడ మనకి జైంట్ రోబోటే చూపిలేదు. సో నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్ లో చూడడానికి ఉండిద్ది గైస్. ఇంకా ఈ చాప్టర్ అయితే ఇంతవరకే. సో దీని మీద మీ ఒపీనియన్ లేకపోతే థియరీస్ కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి. బై బై.